వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ యూట్యూబ్ ఛానల్‌లో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంత ఈజీగా ట్రేడ్ చేస్తానని డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, పెద్దగా స్ట్రెస్ లేకుండా ఈజీగా ట్రేడ్ ఎలా చేయాలని డిస్కస్ చేస్తుంటాను. ఓకే. సో, బేసికల్లీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ట్రేడ్ చేస్తుంటాను. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! కొన్ని లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ ఆటోమేటిక్ గ్రీన్, బ్లూ గాని ఇవి ఆటోమేటెడ్ లెవెల్స్. నేను గీసుకున్న లెవెల్స్. ఓకే. సో, మీరు కూడా లెవెల్స్ ఇలా గీసుకోవాలి అంటే ఒక ఎక్సెల్ షీట్ అనేది ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఓకే. సో, ఆ ఎక్సెల్ షీట్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకొని జస్ట్ మీరు క్లోజింగ్ ప్రైస్ ఇస్తే చాలు లెవెల్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆ లెవెల్స్ డ్రా చేసుకుంటే సరిపోతది మీకు. ఓకే. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే లెవెల్స్ గీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. మన ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయడం, సైకాలజీని కంట్రోల్ చేసుకోవడం మనం. ఓకే. దాని తర్వాత మనకి ఈ లెవెల్స్‌ని యూజ్ చేసుకోవడం. ఓకే. సో, అలా ట్రేడ్ చేయాలనమాట. ఓకే. సో, ఇవాళ నేను చేసిన ట్రేడ్ అనేది డిస్కస్ చేద్దాం ఫస్టు. ఓకే. సో, మార్నింగ్ ఓపెనింగ్ అవ్వంగానే నిఫ్టీ ఏమో కింద పడుతుంది రెడ్ క్యాండిల్స్. కానీ బ్యాంక్ నిఫ్టీ ఏమో పైకెళ్తుంది. ఓకే. చాలా కన్‌ఫ్యూజ్ చేసింది మనకి. ఓకే. కానీ నాకెందుకో ఈ ఈ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక్కడ ఒక రెడ్ లెవెల్ ఉంది. చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ దగ్గరికి ఎళ్ళొచ్చేమో అనిపించింది నాకు. ఓకే. నిఫ్టీ దగ్గర అంత క్రూషియల్ లెవెల్ ఏం లేదు. కింద గ్రీన్ లెవెల్ ఉంది కానీ అంత క్రూషియల్ లెవెల్ కాదు బేసికల్లీ. ఓకే. ఈ రెడ్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ అనేది క్రూషియల్ లెవెల్. సో, ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేసినాక నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అట్‌లీస్ట్ ఈ రెడ్ లెవెల్ టచ్ అవుతది అని అనుకున్నాను. ఓకే. కానీ టచ్ అవ్వలేదు. కానీ నేను కొంచెం ఇక్కడ తొందరగా ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఇక్కడ తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు అనిపించిందేమో గానీ విత్ నో రీజన్ తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయినాక దాని తర్వాత మార్కెట్ అంతా సైడ్ వేస్ మనకి. ఓకే. కంప్లీట్ సైడ్ వేస్. ఓకే. నిఫ్టీ కూడా మీరు చూస్తే ఓకే. పెద్దగా ఏం అవ్వలేదు మనకి. ఓకే. సో, ఒక రకమైన సైడ్ వేస్ ఇలాంటి మార్కెట్‌లో మనం అంటే లక్ ఉండాలి బేసికల్లీ తొందరగా ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి మనకి. ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ బై చేశాను. నా టార్గెట్ వచ్చేసరికి ఇదనుకున్నాను. కానీ అది అవ్వలేదు. తొందరగా ఎగ్జిట్ అయిపోయాను నేను. ప్రాఫిట్‌లోనే వచ్చేసాను బయటికి. దాని తర్వాత లేదు నా ట్రేడ్‌ని కంటిన్యూయస్ హోల్డ్ చేసుకుంటే ఈ లెవెల్ టచ్ అవ్వాలి. ఈ లెవెల్ పైన బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు నేను ఎగ్జిట్ అవ్వాలి అని హోల్డ్ చేసుకుంటే ట్రేడ్ చూస్తారు కదా! ఎంత సైడ్ వేస్ అయిందో మార్కెట్. ఓకే. చాలా పేషెన్స్‌తో వెయిట్ చేయాల్సొచ్చేది. అండ్ పేషెన్స్‌తో వెయిట్ చేసినా కూడా అంత సైడ్ వేస్ అండ్ లాస్. ఓకే. సో, మార్కెట్‌లో అందుకే ఎక్కువ సేపు ఉండదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎగ్జిట్ అయిపోవడం చూసుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ బిట్‌కాయిన్ అనాలిసిస్ చూద్దాం మనం. ఓకే. బిట్‌కాయిన్. ఓకే. మీరు చూస్తున్నారు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బిట్‌కాయిన్ అండ్ ఈథీరియం చార్ట్ కదా! సో, మార్నింగ్ ఇది ఓపెనింగ్ లైన్ కదా! ఓకే. ఇక్కడ లైన్ అవ్వంగానే ఓకే. ఇదొక సైడ్ వేస్ అయింది మార్కెట్. ఓకే. బట్ ఈథీరియం చూస్తే ఈథీరియం కింద ఒక లైన్ ఉంది. గ్రీన్ లైన్. ఓకే. నా ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే ఒకవేళ బిట్‌కాయిన్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఒక లెవెల్ గీసుకోవచ్చు మనం ఇట్లా. ఇక్కడ గాని ఓకే. ఇక్కడ లెవెల్ గీసుకోగానే ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిందో మనం ట్రేడ్ చేస్తాం బేసికల్లీ. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ లెవెల్ ఓపెన్ అవ్వంగానే ఇక్కడ ఈ సైడ్ వేస్ అయింది కదా మార్కెట్. ఎప్పుడైతే ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ చేయలేక ఈ రెడ్ క్యాండిల్స్ పడ్డదో కింద ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడ్డదో ఇక్కడ మనం సెల్ చేస్తాం బిట్‌కాయిన్. ఎందుకు సెల్ చేస్తామంటే ఇక్కడ సస్టైనబుల్ అయిపోయింది ఫస్ట్ రీజన్. ఓకే. సెకండ్ ఏందంటే ఎథీరియం లెవెల్‌ని మనం బేస్‌గా తీసుకుంటాం. ఎథీరియం లెవెల్ కింద గ్రీన్ ఉంది కదా! ఇక్కడ టచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ టచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఇక్కడ సెల్ చేస్తే మనం ఎప్పుడైతే ఎథీరియం ఇక్కడ టచ్ అయిందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఒక మంచి టార్గెట్ వస్తది. ఓకే. దాని తర్వాత చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో. చూసారా? ఇంకా హోల్డ్ చేసుంటే ఇంకా కింది వరకెళ్ళేది. ఓకే. బట్ మనం బెస్ట్ లైక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏందంటే ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ పైకెళ్ళింది. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ చేయలేకపోయింది. ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ ఎందుకు చేస్తామంటే మనకి ఈ ఎథీరియం లెవెల్ ఉంది కాబట్టి గ్రీన్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకా నేను ట్రేడ్‌ని కంటిన్యూ చేస్తాను అంటే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వనంత వరకు మనం ట్రేడ్‌ని కంటిన్యూ చేయొచ్చు. కింద ఇక్కడ వరకు కూడా వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మన ఇష్టం అనమాట ఇంకా. ఓకే. సో, ఈజీగా టార్గెట్ హిట్ అయిపోయింది కదా! సో, కానీ ఇక్కడ పేషెన్స్ ఉండాలి ఇక్కడ. చాలా పేషెన్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ చార్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్. ఇది వరల్డ్ చార్ట్. ఓకే. WTI క్రూడ్ ఆయిల్. ఓకే. సో, వరల్డ్ చార్ట్ ఇది. ఇండియన్ చార్ట్ కాదు. ఓకే. సో, ఇక్కడ చూడంగానే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. రెడ్. ఓకే. మనం ఏం చేస్తామంటే బేసికల్లీ ఇక్కడ చాలా రిస్కీ ట్రేడ్ సెల్ చేస్తాం ఇక్కడ. ఒక 3 రెడ్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేయగానే సడెన్‌గా రివర్స్ అయ్యి పైకెళ్ళింది కదా! ఇక్కడ పొజిషన్ అనేది రివర్స్ అవుతది. ఇక్కడ బై చేస్తాం మనం. ఎందుకు బై చేస్తాం అంటే ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ డౌన్ అయిన దానికి ఫిల్ చేయడానికి కంపల్సరీ ఎళ్ళే అవకాశం ఉంది. ఓకే.
బట్ ఇది ముందే తెలుసుకోవచ్చా అంటే తెలియలేదు. ఎప్పుడైతే రివర్స్ అయితుందో అప్పుడే మనం తెలుసుకోవచ్చు. ఓకే. ఇక్కడ బై చేస్తాం. ఫస్ట్ సెల్ చేస్తాం. లాస్‌లో ఉంటది. మళ్ళీ పైకెళ్ళి ఇక్కడ పొజిషన్ క్లోజ్ చేసుకొని బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్యాప్. ఓకే. రీచ్ అయిందా లేదా అని చూద్దాం మనం. ఓకే. ఈజీగా రీచ్ అయిపోయింది. చూసారా? ఈజీగా రీచ్ అయిపోయింది. ఓకే. ఈ గ్యాప్ రీచ్ అయింది. దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేసుకుంటే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. అట్‌లీస్ట్ ఇక్కడ వరకు అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ వరకైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. కంపల్సరీ టార్గెట్ హిట్ అవ్వాలని రూల్ లేదు. ఓకే. సో, అలా ట్రేడ్ చేయొచ్చనమాట. ఓకే. ఒక్కసారి గోల్డ్ కూడా చూసేద్దాం మనం. సో, గోల్డ్ చూస్తే ఒక 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అండి. ఓకే. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. గ్రీన్ పడ్డది. ఈ లెవెల్‌ని బ్రేక్ పైన అప్పర్ బ్రేక్‌ఔట్ ఇవ్వలేకపోయింది. సస్టైన్ అవ్వలేకపోయింది. రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. సో, నేను కావాలని ఇక్కడ సెల్ చేశాను. ఎందుకు సెల్ చేశాను అంటే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు అట్‌లీస్ట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ క్యాండిల్ మిడ్ వరకైనా వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ఇక్కడ సెల్ చేస్తాం. యెస్. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. దాని తర్వాత యెస్. ఇక్కడ కూడా వచ్చింది. కంప్లీట్ క్యాండిల్ ఆల్మోస్ట్ వచ్చింది. ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. సో, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ మన ఓపిక ఎక్కడైనా సెల్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయింది అనుకోండి. దట్స్ అనదర్ పార్ట్ అనమాట. బట్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ క్యాండిల్ మిడ్ రాగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. ఒక్కసారి మనం డౌ జోన్స్ కూడా చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి. ఇక్కడ చూస్తే ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్, 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 రెడ్ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ వరకు వచ్చింది కదా! ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ నేను ట్రేడ్ సెల్ చేస్తాను కదా! చేశాక మన టార్గెట్ వచ్చేసరికి కింద రెడ్ అనమాట. ఓకే. కింద రెడ్. బట్ అది రీచ్ అవ్వకుండా పైకెళ్ళింది. ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మీ ఓపిక. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ రిస్క్ ఇక్కడ ఏందంటే ఈ గ్యాప్ డౌన్ ఏదైతుందో గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తది. ఓకే. వచ్చింది కూడా మీరు చూస్తే. ఓకే. ఎప్పుడైతే ఇది రివర్స్ అయ్యి ఇట్లా పైకెళ్ళిందో ఇక్కడ పొజిషన్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే పైకెళ్ళింది కాబట్టి ఇక్కడ. వన్స్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఇంత స్ట్రాంగ్‌గా చూపిస్తుందంటే ఈ లెవెల్ ఫిల్ చేస్తది కంపల్సరీ. అట్‌లీస్ట్ ఈ లెవెల్ అని టచ్ చేస్తది. ఈ లెవెల్ అట్‌లీస్ట్ ఈ లెవెల్ ఫిల్ అయితది. ఈ లెవెల్ టచ్ చేస్తది. అనుకున్నట్టుగానే టచ్ చేసింది. ఫస్ట్ ఇక్కడ సెల్ చేస్తాం. ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకా ఈ లెవెల్ టార్గెట్ ఉంది. నేను హోల్డ్ చేసుకుంటానంటే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది కదా! మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. బై చేస్తాను. లాస్‌లో ఉంటాను. ఓకే. ఆబ్వియస్లీ లాస్‌లో ఉంటాను. కానీ ఈ లాస్‌ని బ్రేక్ చేయాలి అట్‌లీస్ట్ అంటే బ్రేక్ ఈవెన్ ఆర్ ఇంకెక్కువ రావాలి మనకి. సో, అప్పుడు ఈ లెవెల్ టచ్ అయినాక ఎగ్జిట్ అయిపోవచ్చు. పైన ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకా కొంచెం ప్రాఫిట్స్ కావాలంటే వెయిట్ చేయాలి. ఇక్కడ ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోకూడదు. ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేయాలి. అది ఎంతవరకు వెళ్తుందో చూడాలన్నమాట. ఓకే. మళ్ళీ రివర్స్ వస్తుంది. బట్ చెప్పలేం పైకెళ్ళే అవకాశం కూడా ఉంది. బట్ ఇంకా అట్‌లీస్ట్ ఇక్కడ హోల్డ్ చేస్తుంటే అట్‌లీస్ట్ ఇక్కడ వరకు గాని, ఇక్కడ గాని వెళ్తే మన ఏదైతే ఇక్కడ లాస్ అయిందో అట్‌లీస్ట్ కవర్ చేసుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్. ఓకే. ఇప్పుడు లూజర్స్ అండ్ గెయినర్స్‌లో నిఫ్టీ 50లో కొన్ని స్టాక్ తీసుకుందాం. ఓకే. గెయినర్స్ తీసుకుందాం. ఓకే. ఫస్ట్ ఎస్‌బిఎన్ తీసుకుందాం. నెక్స్ట్ శ్రీరామ్ ఫిన్, తర్వాత గ్రాసిమ్ అనమాట. ఓకే. ఎలా బిహేవ్ చేసినాయి, ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఎక్కడ అనేది డిస్కస్ చేద్దాం మనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఒక రెడ్, గ్రీన్ ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక రిస్క్ ఏందంటే మూవ్‌మెంట్ ఏమో పైకి చూపిస్తుంది. పైకెళ్తాను. కానీ కిందేమో మంచి సాలిడ్ లెవెల్ ఉంది. ఓకే. ఇక్కడ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ టచ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం అది ఎళ్ళిందో, పైకెళ్ళిందో, కిందకొచ్చిందో. యెస్. పైకెళ్ళింది. ఇక్కడ బై చేస్తాం. ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ మంచి గ్రీన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ బై చేస్తాను. నాకు టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ కూడా హిట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత పైకెళ్ళింది. మన ఓపిక అనమాట. ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఒక రెడ్, గ్రీన్. ఓకే. ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఒక రెడ్ పడ్డది. దాని తర్వాత ఒక సైడ్ వేస్ గ్రీన్ ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ ఏంటంటే బ్లూ తర్వాత రెడ్ తర్వాత పైన ఎక్కడైనా ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా పైన ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉందో. అండ్ నెక్స్ట్ లూజర్స్కి వెళ్దాం. లూజర్స్కి వెళ్ళి ఇంకో 3 స్టాక్స్ ఇద్దాం మనం. ఓకే. లూజర్స్లో మ్యాక్స్ హెల్త్ తీసుకుందాం. నెక్స్ట్ ఎన్టీపీసీ, ఐటీసీ. ఓకే. మ్యాక్స్ హెల్త్. ఓకే. 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేస్తాను. సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ పైన ఎక్కడైనా ఈజీగా హిట్ అయిపోయింది. చూసారా ఈజీగా హిట్ అయిపోయింది. ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎన్టీపీసీ తీసుకుందాం. ఎన్టీపీసీలో ఒక గ్రీన్, రెడ్
ఇక్కడ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక నాకు టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్‌కి మిడ్. ఇక్కడ నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్ టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే. సో, అంతే సింపుల్ ట్రేడ్. అండ్ ఇంకోటి ఐటీసీ స్టాక్. నెక్స్ట్ 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేస్తాను. రెడ్ క్యాండిల్స్ పడంగా సెల్ చేయగానే నా టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ ఆర్ రెడ్‌కి ఈ లెవెల్‌కి మిడ్ ఈజీగా హిట్ అయిపోయింది. అంతా సైడ్ వేస్ దాని తర్వాత. ఓకే. సో, ఇలా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఈజీగా ట్రేడ్ చేయాలండి. లెవెల్స్ చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్ లెవెల్స్ ఉన్నాయి. అలాగే సైకాలజీ చూసారు కదా! ఎంత ఈజీగా ట్రేడ్ చేయాలనేది. ఓకే. లెవెల్స్ చూసారు కదా! ఎక్కడ ఎంట్రీ ఎవరిని ఎగ్జిట్ అవ్వాలని. సో, ఇలా ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇలా మీరు డైలీ చార్ట్స్‌ని అబ్జర్వ్ చేస్తుంటే మన ఇంట్రెస్ట్ పెరుగుతది. మనకి ఒక ఎట్లా అంటే ఈజీగా ట్రేడ్ చేసే అలవాటు అవుతది. సైకాలజీ ఇంప్రూవ్ అవుతది. అండ్ మీరు ఈ న్యూస్ చూడడం అయితే మానేయాలి. న్యూస్ ఛానెల్స్ గాని. ఓకే. అప్పుడే మన ట్రేడింగ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.